దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్, మరి జనసేన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించే కొట్టారు ఆదిశేష్ గారు ఈరోజు మన ఎంటీ బన్నింగ్ షోలో ఉన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, జనసేనలో ఏం జరుగుతుంది వీటి మీద చర్చిద్దాం. కార్యకర్తల మధ్య జనసేన సీటు మాదే, మీరెవరు అని ఒక కుర్రవాళ్ళు ఘర్షణ వాతావరణం జరిగింది. ఇంత ఘర్షణ కుర్రవాళ్ళలో ఏర్పడినప్పుడు దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశానికి జనసేనకి మంచి సంబంధాలు ఉన్నాయి. జనసేనకు ఉన్న బలాన్ని బట్టి సింధనేని ప్రభాకర్ గారు నాదే అని చెప్పి గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నారు. సింధనేని ప్రభాకర్ దెందులూరు టీడీపీ క్యాండిడేట్ అయితే అదేమీ పెద్ద విషయం కాదండి. మరి ఇప్పుడు దాకా టీడీపీకి ఎమ్మెల్యేగా పనిచేసిన ఎమ్మెల్యే ఉన్నారు సింధనేని ప్రభాకర్. మీరు పొత్తులో ఉన్నారు, మరి ఆయన ప్రజాధనాన్ని దోసుకుని క్లీన్ ఇమేజ్ లిస్టులో లేడంటాడా ప్రభాకర్? దాంట్లో అసలు సందేహమే లేదు. ఒకవేళ మీరే క్యాండిడేట్ ఉంటారు జనసేన దెందులూరుకి, తెలుగుదేశంలో అందరూ మీకు సహకరించడానికి అవకాశం ఉందా? ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసిందండి, చెప్పేది వినండి. నేను ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మీరు అన్నట్టు 60% మీకు సాలిడ్గా ఓట్ బ్యాంకు జనసేన పడుతాం. వాళ్ళు టీడీపీకి ఇప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీకి అనుకుంటే ఎన్ని ఓట్లు పడతాయి? 60,000 70,000 కలుపుకుని 130,000. అటు సైడ్ నుంచి అంత ఓటింగ్ తెచ్చుకునే ఇంకా లేదు కదా, అవకాశం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా 2024 ఎలక్షన్ తర్వాత మేము చూడబోతున్నాం. మరి టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితి అని చెప్పి లోకేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. చెప్తానండి ఇంకా ఒక విషయం, రేపు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయడానికి గెలవడానికి అవకాశాలు ఎలా ఉపయోగపడతాయి అనేది. నమస్తే, ఎంటీవీ బన్నింగ్ షోకి స్వాగతం. నేను మాణిక్యరావు. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాలు ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజే 2024 సాధారణ ఎన్నికలకు సంసిద్ధమయ్యే విధంగా ఆయా పార్టీల అధినేతలు కసరత్తు చేస్తున్నారు. ఏపీలో ఏ మూల చూసినా, ఏ జిల్లాలో చూసినా అన్ని రాజకీయ పార్టీలు 2024లో మాదే అధికారం అని ఆ పార్టీ అధినేతలతో పాటు పార్టీలోని ముఖ్య నేతలందరూ కూడా చెప్పుకుంటున్నారు. మరి అధినేతలు, పార్టీ నేతలు అధికారంలో రావడాలని కోరుకోవడం తప్పు కాదు. అభ్యర్థుల ఎంపిక, అభ్యర్థుల గుణగణాలు, అభ్యర్థుల యొక్క పరిస్థితులు, నియోజకవర్గాల్లో అభ్యర్థుల యొక్క ప్రజలతో ఉండే విధానం, ఇవన్నీ కూడా ప్రజలు బేరీ చేస్తారు. మరి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోనే అన్ని నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న దెందులూరు నియోజకవర్గం. మరి దెందులూరు నియోజకవర్గం అంటే మరి ఏపీలో ఏ విధంగా ప్రజల్లో నాంతుంది, మంచా చెడు అంటే అగ్రెసివ్నెస్లో ఆ పార్టీల్లో ఆయా పార్టీలో నాయకులు అవలంబించే విధానాల వల్ల దెందులూరు అనే కాన్సెప్ట్లోకి వచ్చింది తప్ప మరి ఎవరు కూడా మరి దెందులూరుని మరి 2019 ముందు చూస్తే దెందులూరు నియోజకవర్గం ప్రతిరోజు ఎక్కడో చోట పతాక శీర్షికల్లో ఉండే విధంగా ఉండేది. మరి 2019 నుంచి 24 వరకు ఒక విధంగా చెప్పాలంటే వివాదాలు కానీ, అలజడులు కానీ, ఆందోళనలు కానీ లేవు. కానీ ప్రశాంతమైన వాతావరణం వెళ్తుందని చెప్పి ఖచ్చితంగా చెప్పి తీరుకోవాలి. ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయ నాయకులు ప్రజలకి ఇబ్బందికరంగా ఉండకూడదు, ప్రజలకు దగ్గరగా ఉండాలి. మరి వీటన్నిటి మీద చర్చించడానికి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్, మరి జనసేన పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించే కొట్టారు ఆదిశేష్ గారు ఈరోజు మన ఎంటీ బన్నింగ్ షోలో ఉన్నారు. వారిని అడిగి
దెందులూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, జనసేనలో ఏం జరుగుతుంది, వీటి మీద చర్చిద్దాం. నమస్కారం ఆశీష్ గారు. నమస్కారం అండి మాణిక్యాలరావు గారు. బాగున్నారా? బాగున్నామండి, మీరు బాగున్నారా? ముందుగా ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి అలాగే ఎంటీవీ యాజమాన్యానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా తరపున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ టు యూ ఆశీష్ గారు. థ్యాంక్ యూ అండి. ఏంటి మీరు జనసేనలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు, మరి పార్టీ అధినేతలు సీట్లు ప్రకటిస్తున్నారు. మరి ఈ రోజునే తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం, అదేవిధంగా రాజానగర్ నియోజకవర్గాల అభ్యర్థుల్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు కూడా అదే జిల్లాలో మరో 2 సీట్లు ప్రకటించారు. తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు అని చెప్తున్నారు. పొత్తు ఉన్నప్పుడు ఇద్దరు అనుకుని ప్రకటించాలా, లేదంటే పొత్తుల క్రమం అది పక్కెళ్ళిపోయి ఎవరి కాళ్ళే ప్రకటించేస్తే పొత్తులో ఈ 2 పార్టీలు పొత్తు ఉన్నట్ట లేనట్ట? తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తు ఖచ్చితంగా ఉందండి. మా జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా నొక్కి ఒక్కానించి చెప్పారు, పొత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మీరు అడిగిన క్వశ్చన్కి మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక యాత్రలో భాగంగా ఆయనకి ఏదో ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి 2 సీట్లని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఒక మంచి దినాన్ని పురస్కరించుకుని ఈరోజు 2 గెలిచే సీట్లను ప్రకటించడం జరిగింది. పొత్తు ఉంది కాబట్టి పొత్తులో భాగంగా 2 సీట్లను ప్రకటించడం జరిగిందండి. అంటే మన చంద్రబాబు గారు ప్రకటించారు, మరి ఆయన కూడా సపరేట్గా ప్రకటించాడు. చంద్రబాబు గారు కూడా ప్రకటించారు 2 సీట్లని. ఏంటంటే ఇది కొంచెం మిస్కమ్యూనికేషన్ ఉంటుంది, ఎక్కడో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగని చెప్పి పొత్తు ఉండదు అనేది అయితే లేదు, ఖచ్చితంగా పొత్తు ఉంటుంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా మా అధినేత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అంతా మంచి జరిగి ప్రజలందరికీ కూడా మంచి పరిపాలన అందాలని చెప్పి నా తరపు నుంచి కోరుకుంటున్నాను. దెందులూరు నియోజకవర్గం అంటే మరి మీకు తెలియదు కాదు, సంచలనాలుగా అది ఒక కాన్స్టిట్యున్సీ. మరి ఇవాళ 24 ఎన్నికల్లో మరి జనసేన పార్టీ నుంచి కూడా మరి మీరేమైనా యాస్పిరెంట్గా ఉన్నారా? పొత్తుల్లో దెందులూరు నియోజకవర్గం జనసేన కేటాయించమని అడిగే ఆలోచన ఏమైనా ఉందా? నేను ఆల్రెడీ మా అధిష్టానానికి నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని చెప్పి నేను నా ప్రొఫైల్ని ఇవ్వడం జరిగిందండి. నేను కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా నేను పనిచేయటం జరుగుతుంది. 2019లో కూడా నేను టికెట్ ఆశించాను. ఆ రోజు పరిస్థితులను బట్టి మా పార్టీ ఒక అభ్యర్థిని నిల్చోబెట్టడం జరిగింది. ఈరోజు కూడా నేను టికెట్ ఆశిస్తున్నాను. అలాగే మా అధిష్టానానికి కూడా నా యొక్క అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని చెప్పి కోరటం జరిగిందండి. దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశానికి జనసేనకి మంచి సంబంధాలు ఉన్నాయా? తెలుగుదేశానికి జనసేనకి మంచి సంబంధాలు అనేవి ఉన్నాయండి. జనసేన పార్టీ 2019 కంటే కూడా ఇన్ఛార్జి దెందులూరు జనసేనకి ఈ ఇంకా దెందులూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జిని ప్రకటించలేదండి. ఓకే ఇంకా కూడా ఇన్ఛార్జ్ అనేది ఇంకా ప్రకటించలేదు. కాకపోతే మేము నియోజకవర్గంలో చాలా ఉధృతంగా కార్యక్రమాలు చేయటం, ఇలా ప్రజల్లో ఉండటం, నిత్యం ప్రజల్లో ఉండటం, జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తూ జనసేన పార్టీని బలోపేతం చేయడం జరిగిందండి. అందువల్ల కూడా మా పేరు కూడా గట్టిగా వినపడటం జరుగుతుందండి. ఓకే. మరి మీరు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టారు మీరు. ఓకే అండి. ప్రెస్ మీట్లో కూడా చాలా మీతో ఉన్న నాయకులు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఓకే అండి. ప్రజలకు సేవలు అందించాడు, ప్రజలను గౌరవించాడు, ప్రజలతో మర్యాదగా వ్యవహరించే నాయకుడిని ఎవరిని పెట్టినా టీడీపీ జనసేన పొత్తులో గెలిపిస్తామని చెప్పి అంటున్నారు. అంటే ప్రజలను గౌరవించే రాజ్యాంగం చెప్పింది కూడా ప్రజలతో మమేకైతూ ప్రజల హక్కులు కాపాడేవన్నీ ప్రజాస్వామ్యం కదా. మరి ఎందుకు ఆ కీలకమైన వ్యాఖ్యలు చేయడం మీరు ఎవరిని ఉద్దేశించి మాట్లాడినట్టున్నారు? దీంట్లో ఒక వ్యక్తి గురించి మాట్లాడడం ఏం కాదండి.
దెందులూరు నియోజకవర్గంలో ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న విధానాలు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవటం కానీ చాలా అభివృద్ధి అనేది చాలా లోవర్ లెవెల్లో జరుగుతూ ఉంది. అసలు ఒక్క అభివృద్ధి పని కూడా దెందులూరు నియోజకవర్గంలో జరగలేదు ఇప్పుడు వరకు. నేనే చెప్తానండి, ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నాను. నేను అన్నది ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఎంచుకోవాలి. ప్రజల కోసం ఆల్రెడీ దెందులూరు నియోజకవర్గానికి చింతనేని ప్రభాకర్ ఇన్ఛార్జి, మీరు ఆయన వ్యతిరేకిస్తున్నారా? చింతమనేని ప్రభాకర్ గారు దెందులూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అండి. టికెట్ నాదే అన్నాడు, ఆయన అంటున్నాడు. ఇప్పుడు ఆయన అయిందని చెప్పుకుంటారు, ఇంకా వేరే వాళ్ళు ఇంకొకరిదని చెప్పుకుంటారు. కానీ పొత్తులో భాగంగా దెందులూరు నియోజకవర్గం తరపు నుంచి ఉమ్మడి అభ్యర్థిని ఇప్పటి వరకు కూడా నిర్ణయించలేదు. ఇప్పుడు పొత్తు ధర్మాన్ని పాటించే వాళ్ళం ఎవరూ కూడా నేను క్యాండిడేట్ అని చెప్పుకోవడానికి ఎవరికి కూడా అర్హత లేదు. ఇప్పటి వరకు కూడా ప్రకటించే వరకు కూడా పొత్తు ధర్మాన్ని పాటించి ఒకసారి పొత్తులో భాగంగా మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు గారు కలిసి ఇదిగో ఉమ్మడి అభ్యర్థి అని ప్రకటించిన తర్వాత అది పొత్తులో భాగంగా క్యాండిడేట్గా నిర్ణయించబడుతుంది. ఒక్కవేళ చింతనేని ప్రభాకర్ గారు నాదే అని చెప్పి గత కొద్ది రోజులుగా చెప్తూనే ఉన్నాడు. చింతనేని ప్రభాకర్ దెందులూరు టీడీపీ క్యాండిడేట్ అయితే జనసేన వైఖరి ఎలా ఉంటుంది? మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కూడా కట్టుబడి ఉండి ఉమ్మడి అభ్యర్థిత్వాన్ని మా పవన్ కళ్యాణ్ గారు కనుక నిర్ణయించితే ఖచ్చితంగా 100% మా శాయశక్తులా ప్రయత్నించి గెలిపించుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఎవరిని? జనసేన కేటాయిస్తే? జనసేన కాదండి, జనసేన అయినా తెలుగుదేశం అయినా ఉమ్మడి అభ్యర్థిగా ఏ ఇరు పార్టీల నుంచి ఎవరిని నిర్ణయించినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా మేము పనిచేస్తామండి. ఖచ్చితంగా పనిచేస్తామండి. మరి మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టేసి ఆ రోజు మీరు దత్తు గారు, రాయల విజయ వెంకట భాస్కరరావు గారు మీరందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టేసి ఎక్స్-జెడ్పీటీసీ పెదవేగి ఓకే మీరందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. జనసేన నుంచి మీరున్నారు, టీడీపీ నుంచి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ డే మరొక వర్గం వచ్చి ఇంకో ప్రెస్ మీట్ పెట్టారు. ఏంటి ఆ గ్యాప్ ఏంటి? ఆ విభేదాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒక వ్యక్తి గురించి కాదండి, దెందులూరు నియోజకవర్గంలో పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలనేది నా అభిమతం. మిగతా వాళ్ళ ఏమనుకుంటున్నారో ఏంటనేది నాకు తెలీదు. తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళతో కలిసే ప్రెస్ మీట్ పెట్టారు కదా మీరు. కలిసి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే దెందులూరు నియోజకవర్గంలో పొత్తులో భాగంగా జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలి అనే ఉద్దేశంతో ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని, ఫ్రెష్ క్యాండిడేట్ని ఇవ్వాలని చెప్పి నా తరపు నుంచి నేను అభ్యర్థించడం జరిగింది. దాంట్లో భాగంగా నేను కూడా ఒక క్యాండిడేట్గా నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించమని చెప్పి మా అధినాయకత్వానికి నేను అభ్యర్థన చేయడం. క్లీన్ ఇమేజ్ అన్నారు. క్లీన్ ఇమేజ్ అంటే ఎవరు? చంద్రబాబు. దెందులూరుకి చింతనేని ప్రభాకర్ క్లీన్ ఇమేజ్ కాదు కాబట్టి ఆయన రీప్లేస్మెంట్ చేయమన్నారా? అది ఆయన ఇప్పుడు క్లీన్ ఇమేజ్ ఉందా లేదనేది ప్రజలు నిర్ణయిస్తున్నారు. ఆల్రెడీ స్థానాన్ని మేము నిర్ణయం తీసుకోమని, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడట్లేదండి. ఒక మాట, నేను ఎక్కడా కూడా ఒక అభ్యర్థిని పేరు పెట్టి కానీ ఈ అభ్యర్థి వద్దని కానీ ఇంకా ఎవరైనా కావాలని కానీ నేను చెప్పాలా. నా ప్రెస్ మీట్ సందేశం ఏంటంటే వైసీపీ వద్దు, టీడీపీ జనసేన ముద్దని పెట్టి మంచి క్యాండిడేట్ని ఎంచుకుని దాన్ని గెలిపించుకునే విధంగా 30,000కు పైగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే వాళ్ళిద్దరూ కూడా ఇంతకు ముందు వేసినటువంటి రోడ్లో నడుచుకుంటూ వాళ్ళు చేసిన పనులను ఇప్పుడు కూడా అంతకు మించి చేస్తూ ప్రజా వ్యతిరేకత అనేది బాగా ఎక్కువైపోయింది. ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. వైసీపీ పార్టీ మీద ఎలాగుందో ఇక్కడ ఉన్న నాయకుడి మీద కూడా అలాగే ఉంది. అలాంటి వ్యతిరేకతని ఈ ఉమ్మడి పొత్తులో భాగంగా మంచి అవకాశం అందిపుచ్చుకుని గెలిపించుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఫ్రెష్ క్యాండిడేట్ అలాగే మంచి విద్యావంతుడు, ఒక ప్రజలకి సేవ చేయాలనుకునేవాడిని, ప్రజాధనం దోచుకునేవాడు కాకుండా ప్రజలకి సేవ చేయాలనుకునేవాడిని ఎంచుకోవాలని చెప్పి కోరడం జరిగిందండి. కరెక్ట్, మీరు చెప్పిన దాంట్లోనే అర్థం కనపడుతుంది.
క్లీన్ ఇమేజీ క్లీన్గా ఉండే వ్యక్తి, ప్రజల ధనం దోసుకునే వ్యక్తి అంటే మరి ఇప్పుడు దాకా టీడీపీకి ఎమ్మెల్యేగా పనిచేసిన ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు సింతనేని ప్రభాకర్, మీరు పొత్తులో ఉన్నారు. మరి ఆయన ప్రజాధనాన్ని దోసుకుని క్లీన్ ఇమేజ్ లిస్టులో లేడంటాడా ప్రభాకర్? అది నేను పొత్తులో ధర్మంగా ఒక వ్యక్తి గురించి కాదు కాదు, మీరు క్లీన్ ఇమేజ్ మీన్స్ దాన్ని మీరు ఓపెన్ అవ్వండి కొద్దిగా. క్లీన్ ఇమేజ్ అంటే ఎవరు? ఇప్పుడు సింతనేని ప్రభాకర్ని పార్టీ అధిష్టానం నిర్ణయించబోతుందని అతను కూడా సీట్ నాదని చెప్తున్నాడు. చెప్పినప్పుడు మీరు కూడా ఇంకా క్లీన్ ఇమేజ్ అంటే ఏంటి? సింతనేని ప్రభాకర్ అంటే క్లీన్ ఇమేజ్కి అర్హుడు కాదు అనేది కదా మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఒకటే చెప్తానండి, నేను పొత్తు ధర్మాన్ని పాటిస్తున్నాను. జనసేన టీడీపీ పొత్తు ధర్మాన్ని పాటించి జనసేన నాయకులను కానీ టీడీపీ నాయకులను కానీ ఎవరిని కూడా ఇండివిజువల్గా ఒక వ్యక్తిగా ఎవరిని కూడా ఇది అని చెప్పి దూషించే పరిస్థితులు లేవు. నేను కోరుకునేది ఏంటంటే దెందులూరు నియోజకవర్గం నుంచి మంచి నాయకుడిని ఎంచుకుంటే 30,000కు పైగా నాయకుడు అంటే ఎలా ఉండాలి? నాయకుడు ఎలా ఉండాలి? నేను చెప్పాను కదండి, ఓ ఫ్రెష్ క్యాండిడేట్. ఎటువంటి అంటే అర్థం ఉందా? మీనింగ్ ఉంది. ఫ్రెష్ క్యాండిడేట్ అంటే మాజీ ఎమ్మెల్యేలు వద్దు. సరే, మీరు సింతనేని ప్రభాకర్ పేరు చెప్తే వద్దులని చెప్పి మీరు పేరు ఎత్తనంటున్నారు. సరే, మీ ఒపీనియన్ అది. ఇప్పుడు ఒక వ్యక్తి పేరు ఎత్తడానికి నేను లేను సార్ ఇక్కడ. ఏంటంటే సబ్జెక్ట్ అది. ఓకే అండి. ఫ్రెష్ క్యాండిడేట్ అన్నప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేలు పనికిరారు అంతేనా? ఎక్స్ఎమ్మెల్యేలు పనికిరారని కాదు, క్లీన్ ఇమేజ్ మంచి నాయకుడు, ప్రజలు నమ్మే నాయకుడు పదాలు వాడారు. అవును, క్లీన్ ఇమేజ్. ఫ్రెష్ క్యాండిడేట్ అంటే మీకు లాగా రాజకీయాల్లో వచ్చే ఫ్రెష్గా వచ్చిన కుర్రోళ్ళు. అవును, అవునా? 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం. 10 అని 20 అవ్వచ్చు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పదవిలో అనుభవించలేదు కాబట్టి మీరు శాసనసభ్యుడిగా పోటీ చేయడం 100% మీకు రైట్ ఉంది. మీ పార్టీ అధిష్టానం ఒప్పుకుంటే మీరు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అంటే నేననేది ఒకవేళ మీకు ఇస్తే వెళ్ళనుకుంటే తప్పే ఉంది, ఆశించడం తప్పు కాదు కదా. ఒకవేళ కొట్టారి ఆదిశేష్ గారికి దెందులూరు జనసేన పార్టీ టికెట్ ఇస్తే 24లో తెలుగుదేశం పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా పొత్తులో భాగంగా వాళ్ళు సపోర్ట్ చేయాలండి అని మీరు అనుకుంటున్నారా? చేస్తారని అనుకుంటున్నామండి. ఖచ్చితంగా మీరు ఒక టీడీపీలో 2 వర్గాల మధ్యగా విడిపోయినారని ప్రచారం జరుగుతున్న ఒక వర్గం నాయకులతో ప్రశ్న పెట్టారు. నెక్స్ట్ ఇంకో వర్గం నాయకులు ప్రశ్న పెట్టంటే టీడీపీలో ఆ వర్గంలో అందరూ ఒక వర్గం మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు లెక్కగా. ఒకవేళ మీకు సీట్ ఇస్తే నేను ఆ వర్గాన్నో లేకపోతే ఇంకొక వర్గాన్నో సపోర్ట్ చేయటం లేనండి. ఇక్కడ తెలుగుదేశం జనసేన పొత్తులో ఉంది. పొత్తులో భాగంగా ఆ రోజు వాళ్ళందరూ కూడా పెద్దలు, టీడీపీ పార్టీ పెద్దలందరూ కూడా వచ్చారు, మనతో కలిశారు. ప్రెస్ మీట్లో భాగంగా ఫ్రెష్ క్యాండిడేట్కి ఇవ్వాలనే ఆలోచన నా దగ్గర ఎక్స్ప్రెస్ చేశారు. అలాగే చేద్దామండి, మంచి క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడిని ఎంచుకుంటే బాగుంటుందని అన్నారు, చెప్పారు. నేను కూడా లిస్టులో ఉన్నానండి. నేను పనిచేస్తున్నాను 10 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీకి సాయశక్తిలో కృషి చేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము. దాంట్లో కూడా నా అభ్యర్థిత్వాన్ని నేను ఇవ్వడం జరిగింది. అలాగే అడుగుదామండి, ప్రెస్ మీట్ పెట్టి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వమని కోరదామని చెప్పానండి. ఈరోజు నాకు ఆ అవకాశం ఇస్తే ఖచ్చితంగా కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పార్టీ గెలిచే విధంగా 30,000 పైగా మెజార్టీతో గెలిచే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియపరుచుకుంటున్నాను. మీకు ఇచ్చినా నాకు ఇచ్చినా చేస్తాను. అంటే ఫ్రెష్ క్యాండిడేట్కి ఇస్తున్నా కూడా ఇప్పుడు అధిష్టాన నిర్ణయం ఏది తీసుకున్నా కానీ నా అభిప్రాయాన్ని నేను అధిష్టానానికి తెలియపరిచానండి. అధిష్టాన నిర్ణయం ఏం తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఆ పొత్తులో భాగంగా అది ఎవరైనా అవనివ్వండి గెలిపించుకుంటామండి. మా సాయశక్తిలో కృషి చేసి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తామండి. సరే, మా ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే చెప్పండి. మీ టీడీపీ నుంచి ఆయనే కదా కనిపిస్తుంది. సింతనేని ప్రభాకర్ పోటీ చేస్తా అన్నాడు, గెలుపు సీట్ నాదే అన్నాడు. ఈడ్పుగంటి శ్రీనివాస్ గారు నేను పోటీ చేస్తాను, నాకు అర్హత ఉంది అన్నాడు. చలమూల అశోక్ గౌడ్ గారు చెప్పారు, ఆయన కూడా నేను పోటీ చేస్తాను, నాకు బీసీ నాయకుడిగా నాకు రైట్ ఉంది కాబట్టి తెలుగుదేశం ఉంటేనే బీసీలకు వెన్నుమొక్క కాబట్టి నాకు రైట్ ఉందని అంటున్నాడు. మరి వీళ్ళలో ఫ్రెష్ అనేది మీరు ఎవరినే ట్యూన్ చేయగలరు? ఇప్పుడు నేను తెలుగుదేశం మీరు అధినేత కాదు. ఒక విషయం చెప్తాను ఏంటంటే ఫ్రెష్ క్యాండిడేట్ అంటే వీళ్ళ ముగ్గురులో మన ఫ్రెష్ అయితే ఎవరిని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంది. మీరు అడుగుతుంది కూడా ఫ్రెషే కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మీకు అప్రస్తుతం అండి. జనసేన పార్టీ తరపు నుంచి నేనున్నాను, నా లాంటి వాడికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ఒకవేళ మీకు ఇస్తే వెళ్ళని కూడా సార్. అవును.
కాన్ బట్టి పొజిషన్ వచ్చినప్పుడు పొత్తులో మీకు కుదరలేదు అనుకుందాం, జనసేన తెలుగుదేశానికి ఇచ్చారనుకుందాం. మీరు అడుగుతున్న డిమాండ్ ఏంటి? ఫ్రెష్ క్యాండిడేట్ కావాలి, క్లీన్ ఇమేజ్ అన్నాడు. క్లీన్ ఇమేజ్ యాస్పిరెంట్స్ కనిపిస్తున్న వాళ్ళు వీళ్ళు, కనబడకుండా వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇంకా చాలామంది ఒక శాంతాల లిస్ట్ ఉంది. ఆల్టర్నేటివ్ అభ్యర్థులు కావాలంటే చాలా మంది ఉంటారండి. ఆ అభ్యర్థులు ఎవరైనా ఉంటారు, అది పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే అధిష్టాన నిర్ణయం ఏదైతే ఉందో అది ఎవరైనా అవనివ్వండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళు ఎవరిని ఎంచుకుంటారో నాకు సంబంధం, మా జనసేన పార్టీకి సంబంధం లేని విషయం. సంబంధం లేదు, కానీ పొత్తులో ఇద్దరు పార్టీలు ఇది ఉమ్మడి అభ్యర్థిని ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలన్నప్పుడు ఉమ్మడి అభ్యర్థి విషయంలో కూడా ఒక ఏకాభిప్రాయం ఉంటుందిగా. ఉంటుందండి. ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఇదిగోండి క్యాండిడేట్ అని చెప్పిన రోజు మేము ఇంకా వేరే మైండ్ లో ఇంకొక ఆలోచన అంటూ ఉండదు, డైరెక్ట్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతోనే మేము పనిచేస్తాం. ప్రతి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా ఇరు పార్టీల నాయకులు మెయిన్ వాళ్ళందరూ పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, చర్చిస్తున్నారు, ఈ అభ్యర్థిని పెట్టబోతామని చెప్పి అంటున్నారు. అట్లా జరుగుతుంది ఆల్రెడీ. అవునండి, అవును. దెందులూరు నియోజకవర్గం వచ్చినప్పుడు సరే జనసేనకి సీట్ ఇవ్వాలని మీ డిమాండ్, మీ దరఖాస్తు ఉంది. పార్టీ అధిష్టానం ఆలోచించి దెందులూరు నియోజకవర్గంలో జనసేనకి బలం ఉంది, ఖచ్చితంగా ఇస్తే గెలుస్తాయి అనుకుంటే మీకు వచ్చిన ఆశ్చర్యపోవసం లేదు. అది పార్టీ నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ జనసేనకి ఒకసారికి 24లో కూడా పొత్తులోకి సహకరించమని చెప్పినప్పుడు టీడీపీ పేరు చెప్పినప్పుడు యాస్పిరెంట్లో ఉన్న 10 మంది పేర్లు ఏ 10 మంది పేర్లు ఎవరినైతే మీరు చూస్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పేరు మీరు సూచించమని కాదు, ఓకే అండి, ఎవరైతే బెస్ట్ అనేది మీరు బెస్ట్ చూస్తున్నారు, ఎందుకంటే బెస్ట్ అంటున్నారు, ఆ బెస్ట్ ఎవరు అని ఎవరు ఆలోచన? నేను నిర్ణయించేది కాదండి, అది నా పరిధిలో లేని విషయము. మీరు డిమాండ్ చేస్తున్న ఇందాడించి ఫ్రెష్ క్యాండిడేట్ క్లీన్ ఇమేజ్ అంటున్నారు. క్లీన్ ఇమేజ్ లో దానికి చాలా అర్థం ఉంది. దానికి నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మంచి క్యాండిడేట్ ఎంచుకుంటే మనకు 30,000కు పైగా మెజార్టీని గెలిచే అవకాశం ఉంది. నేను పర్టికులర్గా ఇదిగో ఈ అభ్యర్థిని ఎంచుకోండి అని చెప్పి నాకు ఆ రైట్ కానీ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే రైట్ కానీ నాకు లేదండి. కాకపోతే నేనేం చెప్తానంటే మా అభిప్రాయం ఇదండి, మీరు నిర్ణయించుకోండి ఎవరుంటారో ఆ అభ్యర్థిని మీరు ప్రకటిస్తే ఆ అభ్యర్థికి నా శాయశక్తుల నాకు అయినంత వరకు కృషి చేసి గెలిపించుకునే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఒకవేళ మీరే క్యాండిడేట్ అనుకుంటాం జనసేన దెందులూరుకి, సోకాల్డ్ తెలుగుదేశంలో అందరూ మీకు సహకరించడానికి అవకాశం ఉందా? మీరు ఫ్రెష్ క్యాండిడేట్గా ఇప్పుడు తెలుగుదేశంలో అందరూ సహకరించడానికి అవకాశం ఉందా అంటే ఈవెన్ అభ్యర్థిని ప్రకటించక ముందే తెలుగుదేశం దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కురువృద్ధులు చాలామంది కూడా మాకు కోట రాజశేషు గారు అయితే మాకు ఓకే, మంచి విద్యావంతుడు, 10 సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో తిరుగుతున్నాడు, నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసిన వ్యక్తి, ఎటువంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి, ఆయనకి సపోర్ట్ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, చేస్తామని చెప్పారు. ఇప్పటికీ మా అధిష్టానం కానీ ఉమ్మడి అభ్యర్థిని ఎవరిని ప్రకటించలేదు. ఆ రోజు ప్రకటిస్తే ఇప్పుడు 50% ఉన్నది, ఆ రోజు మరి 95 to 99% వరకు రావచ్చు యాక్సెప్టెన్స్. ఆ రోజు ఖచ్చితంగా మేము అవును. ఒకవేళ టీడీపీ నుంచి అనుకుందాం కొంచెం, ఎవరి పట్ల ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది? మరి మీరు కాన్షియస్గా తిరుగుతున్నారు కదా, ఎందుకంటే మీకు కూడా బాధ్యత ఉంది కదా. రేపు పొద్దున పార్టీ మీకు ఇచ్చినా టీడీపీలో ఇంకొకరికి ఇచ్చినా మరి అలా గెలిపించుకోవాలంటే మరి ఇలా ఉంది పరిస్థితి అని చెప్పాల్సిన అవసరం మీకు ఉందిగా. మీరు కాంట్రవర్సీకి వెళ్తున్నారు. లేదు, కాంట్రవర్సీ కాదు సార్. ఆశీష్ గారు మీరు ఫెయిర్గా ఉంటారు, అవును సార్, కమిటెడ్ లీడర్, మీరు పార్టీకి చాలా సిస్టమేటిక్గా 10 yearsగా పనిచేస్తున్నారు. జనసేన కోసం మీరు దేనికైనా సిద్ధమండి, దాంట్లో నో డౌట్. మాకు తెలుసు, మీరు చూస్తున్నాం. నేను అనేది మీరు ఎవరో మీదకి లేకపోతే వేరే పార్టీనో లేదా వేరే పార్టీని విమర్శించమని నేను చెప్పట్లేదు సార్. మీరైతే హ్యాపీ, బాగుంటుంది, మీరు కోరుకోవడం తప్పలేదు. మీ దెందులూరు నియోజకవర్గంలో మీలాంటి కుర్రాళ్ళు ముందుకు వస్తే మీ నియోజకవర్గ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, తప్పేం లేదు కదా. ఎందుకంటే మీకు ఎలాంటి రిమార్క్స్ ప్రస్తుతానికి లేవు కాబట్టి. ఇప్పుడు మీరు నన్ను తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరినన్నా చూపించమని మీరు ఒకవేళ ఎవరైతే బెస్ట్ అని మీకు ఐడియా వస్తుంది కదా, చెప్తున్నారు కదా. నా ఒపీనియన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచే అభ్యర్థిని ఎంచుకోవాలని చెప్పి నా తరపు నుంచి వాళ్ళకి సర్వేలు ఉన్నాయి, బోల్డెన్ సర్వేలు వస్తున్నాయి, ఈరోజు చేసుకుంటున్నారు. ఎవరు అభ్యర్థిత్వం ఏంటనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక గెలిచే క్యాండిడేట్ని ఎంచుకుంటే మా ఉమ్మడి అభ్యర్థిగా మా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయిస్తే నా తరపు నుంచి
దెందులూరు నియోజకవర్గంలో సాయశక్తిలో కృషి చేసి గెలిపిస్తాను. అది ఎవరైనా అవనివ్వండి. ఇంకా ఈ వ్యక్తి ఆ వ్యక్తి అని కాదు. వన్స్ ఒక అధిష్టాన్ని మీ సర్వే ఏం లేదా? జనసేన సర్వే దెందులూరు జనసేనకి ఇస్తే గెలుస్తుందని లేదండి సర్వేలో? జనసేనకి ఇస్తే ఖచ్చితంగా 30,000కు పైగా మెజార్టీతో గెలుస్తుంది సర్వే ఉందండి. మరి అలాంటి మీకే ఇస్తారు, ఇంకేంటి ప్రాబ్లం? చాలా మాకు సంతోషం అండి. ఒకసారి నన్ను పరిశీలించమని కూడా నేను కోరుకుంటున్నానండి. మీకు ఎలా సర్వే చేసి టీడీపీ కూడా వాళ్ళు సర్వే చేశారు, ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి కూడా. వాళ్ళ సర్వేలో కూడా వాళ్ళు చెప్తున్నారు ఓకే అండి, టీడీపీ 100% గెలవాలి, గెలుస్తుంది అని చెప్పి అంటున్నారు. పలానానికి ఇస్తే గెలవదు అంటున్నారు, మళ్ళీ అది కూడా నడుస్తుంది. మరి మీకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే ఆ పార్టీ గురించి నేను పొత్తు ధర్మాన్ని పాటిస్తానండి. మీరు దాటి నా పరిధులు దాటి ఇదిగో క్యాండిడేట్ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళ గురించి నాకు చెప్పే అధికారాలు కానీ సూచించే అధికారాలు కానీ నాకు లేవు. నేను వాటి గురించి కూడా మాట్లాడను. కాకపోతే ఎవరిని ఇచ్చినా కానీ నా సూచనలు ఆల్రెడీ నేను చెప్పాను. ఎవరిని ఇచ్చినా కానీ నా సాయశక్తిలో కృషి చేస్తాను. క్లీన్ ఇమేజ్ అంటూనే ఎవరికి ఇచ్చినా పల్లె 2 రకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు మీరు. ఒక్కసారి అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాత క్లీన్ ఇమేజ్ ఉన్నట్టేనండి. అంటే అధిష్టానం ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు వరకు పొత్తులో భాగంగా ఎవరిని నిర్ణయించలేదు కాబట్టి మా సూచనలు మేము తెలియపరచడం జరుగుతుంది. వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత మేము ఈ మాటలేమి మాట్లాడకుండా సూచనలు ఏం చేయడానికి ఉండదండి. మేము యుద్ధంలోకి దిగి వైసీపీ వద్దు జనసేన టీడీపీ ముద్దనే పద్ధతిలోనే మేము ముందుకెళ్ళడం జరుగుతుందండి. మీ 2 పార్టీలను సరైన అవగాహన, పొత్తులు, సమైక్యత లేనప్పుడు మీరు వేరే పార్టీ గురించి విమర్శించడం రాజకీయ విమర్శ అవుతుంది సహజంగా. ఇది రాజకీయ విమర్శ అంటే మేము అడ్డదిడ్డంగా ఏదన్నా విమర్శ చేస్తే అది విమర్శ అవుతుంది. కానీ ఇప్పుడున్న దెందులూరు నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్ని, ఎటువంటి డెవలప్మెంట్ లేని పరిస్థితుల్ని మనం చేసినప్పుడు అది ఓకే మీరు దాన్ని విమర్శించడం తప్పేం కాదు. బట్ అసలు మీకు ఆ పార్టీని ఎదుర్కోవాలంటే మీ దగ్గర బలం ఏది? మీ దగ్గర ఉన్న యూనిటీ ఏది? సమన్వయం ఏది? టీడీపీకేను ఇప్పుడు అది ఉంటే కదా మీరు దెందులూరులో డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి మాకు ఉంటుందని. ఇప్పుడు ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కోరుకోవడం తప్పులేదు, వాళ్ళు కోరుకుంటారు. మీకున్న 2 లక్షల నియోజకవర్గం ఓటర్లో 2 లక్షల మంది ఎవరికైనా ఆ రైట్ ప్రకారం వాళ్ళు కోరుకుంటున్నారు. వన్స్ ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎవరికి ఇప్పుడు ఓ పార్టీలో ఉన్నాన్ని ఆ పార్టీ యొక్క నిర్ణయాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చేయాల్సిందే. ఆ రోజు వస్తుంది 100% యాక్సెప్టెన్స్. ఈ రోజు కొంత ఉండొచ్చు, ఒక 80% 90% ఉండొచ్చు. ఆ రోజు 99%కి వెళ్ళొచ్చు. ఎక్కడో 1 ఎక్కడైనా ఉంటాయి పొరపచ్చాలు. క్లీన్ ఇమేజ్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. మీరు అనుకున్న పాయింట్లు ఉన్నాయి. ఈటిగంటి శ్రీనివాస్ గారు, చలమూల అశోక్ గౌడ్ గారు వాళ్ళు ఫ్రెష్గా వచ్చారు, రాజకీయ పార్టీలో ఉన్నారు, మేము కూడా సీటు కావాలని కోరుకుంటున్నాం అంటున్నారు. మరి వీళ్ళు కనబడుతున్న వీళ్ళకి కనబడలు చాలామంది ఉన్నారు. వీళ్ళని క్లీన్ ఇమేజ్లో మీరు కౌంట్ చేస్తారా జనసేన పార్టీ తరఫున? అధిష్టాన నిర్ణయం అండి ఇది. ఇప్పుడు వీళ్ళని క్లీన్ ఇమేజ్గా నిర్ణయిస్తారంటే అన్ని పైన వాళ్ళు చెప్తారు అని అంటారు. మీరు నియోజకవర్గంలో మీకంటే ఒక ఇమేజ్ ఉండాలి, క్లీన్ ఇమేజ్ ఉండాలంటారు. లేకపోతే పార్టీ మా పరంగా మేము సహకరిస్తాం కానీ వాళ్ళు ఏంటి మాకు అనవసరం అని చెప్పండి. ఈ చిక్కుముడి నుండి కొంచెం ప్లెయిన్గా పార్టీ స్టాండ్ చెప్తే ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు వన్స్ ఆశావాహులు అనేవాళ్ళు 10-15 మంది ఉంటారు. జనసేనలో మీరు అనుకున్న మీ వెనక 4 ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటారు. అంతే, జనసేనలో ఉంటారు, తెలుగుదేశంలో కూడా ఉంటారు, అన్నిట్లో ఉంటారు. ఒక్కళ్ళ గురించి ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తి గురించి మాట్లాడడం కాదు నా అభిప్రాయాన్ని. వ్యక్తి కాదు, ఆయన ఒక పార్టీ. అవును, ఆయన ఈటిగంటి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పుడు ఉన్నాడు. ఆయన వ్యక్తి అలా అవుతాడని నేను చెప్పేది. అలాగే చలమూల అశోక్ గౌడ్ 14లో ఓడిపోయిన తర్వాత పార్టీలోకి వచ్చాడు. 10 yearsగా అతను పనిచేస్తాడు. ఇప్పుడు మీరు వాళ్ళు ఫ్రెష్ అంటున్నారు, ఫ్రెష్ అన్నప్పుడు ఫ్రెష్ అవుతారు. క్లీన్ ఇమేజ్ ఉందనుకోండి. అలాగే మీకు తెలిసిన మీ మాజీ ఎమ్మెల్యే, మీరు మీ ఆ ఓటర్ కాబట్టి 2 సార్లు ఎమ్మెల్యే చేశాడు, అతను కూడా పోటీ చేస్తే నాదే సీట్ అన్నాడు ఆయన సింధునేని ప్రభాకర్. పొత్తులో ధర్మంగా ఆ మాట మాట్లాడకూడదు. పొత్తులో ధర్మంగా ఆ మాట ఎవరో కూడా మాట్లాడకూడదు. కాకపోతే ఆయన నాకే సీట్ అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఒకవేళ అధిష్టానం కనుక ఆయన నిర్ణయించినా మీరు ఇంకా క్వశ్చన్ అవసరం లేదండి. ఆయన నేను చెప్తున్నా, ఒకవేళ
చంద్రబాబు ప్రభాకర్ టికెట్ దెందులూరు సీట్ టీడీపీ టికెట్ ఇస్తే జనసేన పార్టీ ప్లస్ కొటారు ఆదిశేష్ గారు మీ సోకాళ్ళు మీరు పెట్టిన టీడీపీ నాయకులందరూ మీరందరూ కలిసి ప్రయాణం చేస్తారా? కలిసి వాళ్ళకి సమన్వయంగా అతనికి గెలిపించడానికి మీ వంతు పాత్ర ఎలా ఉంటుంది? కూడా మేము చెప్పింది అదే. ఆ రోజు కూడా మమ్మల్ని విలేకరులు అడిగారు, ఎవరిని నిర్ణయించినా అధిష్టాన నిర్ణయం మాకు శిరోధార్యం. వాళ్ళు ఏ మాట చెప్తే ఎందుకు మరి ఆల్ ఆఫ్ ది షన్ గారు ప్రెస్ కామెంట్ పెట్టి మాట్లాడారు? సూచనలు సలహాలు చేయాల్సిన అవసరం జనసేన పార్టీ పార్టీ యొక్క ఒక విషయం చెప్తానండి. మా పార్టీ యొక్క భవిష్యత్తు, మా పార్టీ యొక్క ఎదుగుదలని కోరుకుని నేను ఆ రోజు ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. జనసేనకు అవకాశం ఇస్తే మేము 30,000 మెజార్టీతో మీతో ఉన్న టీడీపీ వాళ్ళు కాదు, జనసేన కాదుగా. మా ఉద్దేశం, మీ పార్టీ స్టాండ్ మీరు చెప్పుకోవడం తప్పు కాదు. మా ఉద్దేశం ఏంటంటే అందరూ తెలుగుదేశం సంబంధించిన నాయకులు మీకు ఒక అవకాశం ఇచ్చారు. 2014లో సపోర్ట్ చేసాము, ఈసారి జనసేన పార్టీకి ఇవ్వమని నా ఆలోచన. మీ పక్కన కూర్చోవడం అదే అడిగారా ఆల్పాటి దత్తు గారు? వాళ్ళకు ఉండే ఆలోచన వాళ్ళకు వాళ్ళు చెప్పిన మాట ఫ్రెష్ క్యాండిడేట్కి ఇవ్వమని వాళ్ళు చెప్పారు. జనసేనకి ఇవ్వమని చెప్పలా. జనసేన తెలుగుదేశం ఎవరికి ఇచ్చినా చేస్తామనే మాట వాళ్ళు చెప్పారు. ఈవెన్ నాకు ఇచ్చినా కానీ చేస్తామనే మాట ఆ రోజు వాళ్ళు చెప్పడం జరిగింది. అదే మీతో ఉన్నారంటే మీకు సపోర్ట్ చేసిన ఆ రోజు కూడా ఆ రోజు నాకు ఇచ్చినా కానీ చేస్తామని చెప్పిన మాట చెప్పారు వాళ్ళు. మరి వాళ్ళు ఏమన్నా పార్టీ చంద్రబాబు గారిని అడిగే ప్రయత్నం చేస్తున్నారా? ఆలోచన ఉందా ఏమన్నా? కొటారు పొత్తులు దెందులూరు జనసేనకి ఇవ్వండి, దాంట్లో కొటారు ఆదిశేష్ గారికి ఇవ్వమని చెప్పి అలాంటి ప్రయత్నం కానీ ఆ రోజు ఆ ప్రెస్ మీట్ లో కూడా డైరెక్ట్ గా నేను ప్రస్తావించడం జరిగింది వాళ్ళు. ఓకే ఓకే ఆ రోజు అదే ప్రెస్ మీట్ లో చూడండి, ప్రెస్ మీట్ చెప్పిందే చంద్రబాబు గారు వినేసి. అవును కదా నేను చెప్పేది. ఆ రోజు వెళ్ళి పార్టీ అధిష్టానికి వెళ్ళాలి, గౌరవం వెళ్ళి మర్యాదగా వాళ్ళందరూ దెందులు వచ్చి పలానా ఈసారికి ఇవ్వండి గతంలో ఇచ్చారు కాబట్టి ఇలా అని చెప్పి చెప్పడం తప్ప. ఒక పార్టీ యొక్క మేలు కోరి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా అధిష్టానానికి వాళ్ళు తెలియపరచడం జరిగింది. నా తరపున జనసేన పార్టీకి కూడా నా యొక్క సూచనలు ఇదిగోండి ఈ విధంగా ఉంది పరిస్థితి, నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించండి, ఒకవేళ నా అలాంటి వాడిని కనుక ఎంచుకుంటే ఖచ్చితంగా 30,000 మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నాం. ఒకటి మీరు అన్నది కరెక్ట్, 30,000 మెజార్టీ జనసేన పార్టీకి సీట్ ఇస్తే గెలుస్తుందండి. జనసేన పార్టీలో సంస్థాపరంగా ఎక్కడైనా పార్టీ బిల్డప్ చేసిన సందర్భం ఉందా? గ్రామం వాడిగా చూద్దాం, గ్రామ కమిటీలు ఉన్నాయా జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గంలో? ఒక విషయం చెప్తానండి, జనసేన పార్టీలో జిల్లా కమిటీలు వేయటం జరిగింది, మండల కమిటీలు కూడా ఆల్రెడీ కంప్లీట్ అయినాయి, అవన్నీ కూడా ప్రకటించడం జరగలేదు. కాకపోతే ఎప్పుడు పెడతారు? ఎలక్షన్లు వచ్చేసినాయి కదా, ప్రకటించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఆల్రెడీ జనసేన పార్టీకి ప్రతి ఒక్క విలేజ్లో కూడా క్యాడర్ ఉంది. ఆ క్యాడరు ఓటర్లు ఉంటారు, వేరు అభిమానంగా ఉంటాం వేరు. ఆదిశేష్ గారి అంటే అభిమానులు, మీ అభిమానులు కొంతమంది ఉండొచ్చు, సేవ్ లాస్ట్లు ఉండొచ్చు, తప్పేం కాదు. జనసేన పార్టీ అనేది మీరు సంస్థాగతంగా మీరు 30,000 మెజార్టీతో జనసేన పార్టీ గెలిస్తే ఏంటి? జనసేన పార్టీ అంటే మీరు గ్రామ స్థాయిలో, బూత్ లెవెల్లో, మీరు వార్డు లెవెల్లో ఎక్కడ ఓటర్లో ఎక్కడ మీరు కమిటీలు వేసి పార్టీని స్ట్రెంథన్ చేసి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఎక్కడ ఒక ఉదాహరణ మీకు విషయం చెప్తానండి. కమిటీలు వేస్తేనే పార్టీ బలంగా ఉన్నట్టు కాదు, పార్టీ లక్ష్యం అండి, అది పార్టీ సిద్ధాంతం. అది మా కమిటీల వరకు ఎక్కడి వరకు వేయాలో అక్కడ వరకు వేసామండి. ఇప్పుడు జనసేన పార్టీ బూత్ స్థాయిలో కూడా చాలా బలంగా ఉంది. 2019కి ఈ 24కి చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గంలో 35% ఓటింగ్కి దగ్గరగా వెళ్ళింది. ఇప్పటికిప్పుడు జనసేన పార్టీ నుంచి ఉంటే 60,000కు పైగా ఓట్లు వచ్చే విధానం ఉంది, అవకాశం ఉంది. దాన్ని బట్టి ఇంత స్ట్రెంత్ ఉందని చెప్పగలుగుతున్నాం. దానికి తెలుగుదేశం పార్టీ కనుక తోడైతే ఈజీగా ఇప్పుడున్న ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే మీరు అన్నట్టు 60% మీకు సాలిడ్గా ఓట్ బ్యాంకు జనసేన పడింది అంటున్నారు. వాళ్ళు టీడీపీకి ఇప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీకి అనుకోండి ఎన్ని ఓట్లు పడతాయి? ఎన్ని వేల ఓట్లు పడతాయి? టీడీపీ కూడా బలంగానే ఉంది, అందుకే 60,000 ఉండే, 70,000 ఉండే, 1,00,000 దాకా ఉండవు. ఇప్పుడు రెండు పార్టీలు కలిసినప్పుడు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు, అది భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. మీరు జనసేనని సపరేట్ చేసి చెప్పారు కదా, 60,000 మెజార్టీ లేదా 60,000 ఓట్లు ఖచ్చితంగా దెందులూరు నియోజకవర్గంలో 84 గ్రామాల నుండి మీకు ఓటు శాతం పెరుగుతుంది. 60,000 ఓటర్లు మాకు ఈ రోజు ఎలక్షన్ జరిగింది అన్నారు. వాళ్ళు ఈ రోజు ఎలక్షన్ జరిగింది అనుకున్నాం.
తెలుగుదేశానికి ఎన్ని వేల ఓట్లు వస్తాయి? వాళ్ళకే వస్తాయండి, ఒక 60-70 వేల ఓట్ల దాకా రావచ్చు. గెలిపైతే ఉండదు. అదేంటండి 60-70 వేలతో గెలిచేస్తారు. 2,60,000 ఎంత ఓట్లు ఉన్నాయి దెందులూరు. తెలుగుదేశం జనసేన కలిసిందండి 1,30,000 ఓట్లు అవుతుంది. అది ఇప్పుడు 60,000-70,000 కలుపుకుని 1,30,000. అటు సైడ్ నుంచి అంత ఓటింగ్ తెచ్చుకునే ఇంకా లేదు కదా, అవకాశం లేదు కదా. అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. దెందులూరులో రెండు పార్టీలు కలిసి మన నాయకుల మధ్య అంత సయోధ్య కానీ లేదా అంత కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉన్నాయా? సయోధ్య అంటే ఇప్పుడు ఎవరి పార్టీ స్ట్రెంత్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పొత్తులో భాగంగా. అంతవరకు ఓకే, నేను అనేది కాదనలేదు ఆశీష్ గారు. ఈ రెండు పార్టీల మధ్య దెందులూరు నియోజకవర్గంలో నాయకుల మధ్య కలిసి ప్రయాణం చేసిన సిద్ధాంతాలు లేకపోతే కలిసి ప్రయాణం చేసిన విధానాలు లేకపోతే ఇది ఉమ్మడి కార్యక్రమాలు చేసాం, ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. ఇప్పుడు ఉమ్మడి కార్యక్రమాలు ఇలా చేసామని హట్టి చెప్పింది అదే కదా, చంద్రబాబు గారు అది చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు అది చెప్పారు. ఉమ్మడి ప్రణాళిక ఉంటుంది, ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది. కాబట్టి మేము ఉమ్మడిగానే ఏది చేసినా ఏ ధర్నా చేసినా ఉమ్మడి చేస్తాను. దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడిగా చేసిన కార్యం ఒక్కటి చెప్పండి. మీకు ఒక విషయం చెప్తానండి, తెలుగుదేశంగా బలపడుతుంది, జనసేనగా చెప్పేది వినండి, నేను చెప్తాను. అధినేతల్లో ఒక విషయం, మాకు ఉమ్మడి మేనిఫెస్టో అనేది రెడీ అవుతుంది, ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది. అలాగే ఉమ్మడి కార్యక్రమాల ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. ఉమ్మడి అభ్యర్థిని కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. వన్స్ జరిగిన తర్వాత ఖచ్చితంగా చాలా ఉధృతంగా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఉమ్మడి మేనిఫెస్టో తోటి, ఉమ్మడి అభ్యర్థితోటి, అలాగే ఉమ్మడి ప్రణాళికతోటి ఉమ్మడి కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వరకు జనసేన పార్టీ స్ట్రెంథెన్ అవుతుంది, అలాగే తెలుగుదేశం పార్టీ కూడా స్ట్రెంథెన్ అవుతుంది. ఆదిశేష్ గారు, మీ పార్టీ అధినేతలు సాక్షాత్తు సరే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సాక్షి చెప్పారు, ఇక్కడ నుండి ఏది చేసినా చంద్రబాబు గారు అరెస్ట్ చేయి జైల్లో రాజమండ్రి అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ప్రకటన చేశారు. ఈ రోజు నుంచే మేము కలిసి ప్రయాణం చేస్తాం, ఏది చేసినా కలిసే చేస్తాం, ఉమ్మడి ప్రకటన ఉంటుంది, ఈ రెండు కలిపి కార్యక్రమాలు చేస్తే ప్రతి కాన్స్టిట్యూన్సీలో అన్నారు. ఒక్కటి చెప్పండి, నేను అనేది మీకు రిలీజ్ చేశారు ప్రజాస్వామ్యం ఏ పార్టీని గెలవచ్చు. మా తరపు నుంచి ఆయనకి వెల్కమ్ పలకడానికి మా దెందులూరు నియోజకవర్గం నుంచి జనసేన నాయకులము, జనసేన కార్యకర్తలు, వీర మహిళలందరం కూడా ఆ రోజు ఆయనకి స్వాగతం పలికి మా యొక్క టీడీపీ అంతా ఒక శిబిరం కలపర టోల్ గేట్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆ శిబిరం ఈ శిబిరం కాదండి, ఎవరు కలిసి అంటే అదే కలిసి అంటే ఏంటి, రెండు శిబిరాల కలిసి అంటే మీకు విషయం రెండు కలిపి సేమ్. అక్కడ తెలుగుదేశం నాయకులు ఉన్నారు, అక్కడ జనసేన నాయకులు ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఇక్కడ జనసేన నాయకులు ఉన్నారు. ఇక్కడ రిసీవ్ చేసుకుని కలపర టోల్ గేట్ మొత్తం టీడీపీ నాయకులే ఉన్నారు, జనసేన నాయకులు ఇక్కడ రిసీవ్ చేసుకుని మేము ఒక షాట్ చేయగలుగుతాము, అన్ని షాట్లకి వెళ్ళలేం కదండి. ఇప్పుడు ఆ దగ్గరలో ఉన్న జన సైనికులు షాట్ ఉండదు, ఇది ఉమ్మడి కార్యాచరణ అంటే ఒక షాట్ ఉండమే కదా, అందరు కలిసి. మీకు విషయం చెప్పారు, మీరు పక్కన ఉన్నారు వాళ్ళు పక్కన ఉన్నారంటే నియోజకవర్గానికి ఇది చివరిన, ఇందులో నియోజకవర్గానికి అది ఎండింగ్. ఈ ఎండింగ్లో మేము రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆయన్ని ఇక్కడ రాజమండ్రి నుంచి వస్తున్నారు కాబట్టి ఆయనకి స్వాగతం పలకడం జరిగింది. అక్కడ మరి ఆ దగ్గరలో ఉన్న నాయకులు ఎవరైనా ఉంటే అక్కడికి వస్తారు కదా, అక్కడి నుంచి ఆయనకి సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది నియోజకవర్గం తరపు నుంచి. దీన్ని బట్టి రెండు గ్రూపులు అనేది క్లారిటీ ఉందా? ఇందులో నియోజకవర్గంలో గ్రూపులు అనేవి ఏమి లేవండి, కార్యకర్తలు నాయకులు. జనసేనలో గ్రూపులు లేవు, టీడీపీకి జనసేనకి ఉన్నాయంటారు అంతేనా? జనసేనలో గ్రూపులు అంటే ఏమి లేవండి, క్యాడర్ అంతా కూడా జనసేన పార్టీ తరపునే పవన్ కళ్యాణ్ గారు అధిష్టాన నిర్ణయం మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఇక టీడీపీ అంటారా, మరి వాళ్ళకి ఏమున్నాయో ఏమేమి పరపత్యాలు ఉన్నాయో వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పకూడదు, నేను దాని గురించి మాట్లాడకూడదు, మీరు మాట్లాడకూడదు. కాకపోతే ఒక నాయకుడిగా ఉన్నప్పుడు పొత్తులో బాగున్నప్పుడు మీరు వాళ్ళు కలిసి చేయాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఉంది, మేము ఖచ్చితంగా చేస్తాము. ఉమ్మడి అభ్యర్థిత్వం, ఉమ్మడి ప్రణాళిక చేయడానికి కాదు, పోటీ చేయడానికి కాదు. రేపు అసలు ఇప్పటివరకు ప్రజల్లో దెందులూరు నియోజకవర్గంలో మీరు టీడీపీ ఇప్పుడు దెందులూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరున్నారు? జనసేనకి ఎవరున్నారు? జనసేనకి ఇంకా ఇన్ఛార్జ్ అంటూ ఇంకా ప్రకటించలేదు. మరి ఎవరు బాధ్యత ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు బాధ్యతలు చూడడం అంటే మేము జనసేన పార్టీ తరపు నుంచి మేము అందరం కూడా ఉన్నాము, మేము అందరం చేయడం జరుగుతుందండి. కొటార ఆదిశేష్ గారు జనసేన పార్టీ దెందులూరు అభ్యర్థి అయితే 24లో
సర్వే ఎలా ఉంటుంది, మీకున్న ఫీడ్బ్యాక్ ఉందా? ఖచ్చితంగా 30,000 ఓట్స్ మెజారిటీ తోటి గెలవబోతున్నాం. సర్వే జనసేనకి దెందులూరు పోటీ మేము చేసుకున్న దాన్ని బట్టి ఉమ్మడి అభ్యర్థిగా మేము నుంచుంటే నేనైతే 30,000 మెజారిటీ తోటి గెలిచే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. జనసేన టీడీపీ కలిసి. జనసేన టీడీపీ అదే టీడీపీ అభ్యర్థి అనుకోండి, ఉమ్మడి అభ్యర్థి మీ తరపునే, వాళ్ళు ఎంతకి మెజారిటీ గెలుస్తారు? ఖచ్చితంగా గెలిపించుకోవడానికి అవకాశాలు ఉన్నాయని మేము ప్రయత్నాలు చేస్తాము. మా శాయశక్తులు మెజారిటీ చెప్పలేకపోతున్నారు. మెజారిటీ చెప్పలేకపోతున్నాం అంటే మరి ఉన్న పరిస్థితులు అవి మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఖచ్చితంగా అయితే గెలిస్తే గెలిపని చెప్తారు అంతేగా. గెలిపించుకునే విధంగా శాయశక్తులు కృషి చేస్తామండి మేము. అది మా ప్రయత్నం మేము చేస్తాం. అది ఆ సర్వే మరి మేము ఆ అభ్యర్థిత్వం సర్వే మేము చేసుకోలేదు. మా దగ్గర సర్వే ఉంటుంది కదా, ఆదిశేష్ గారి మీద ఒక సర్వే వేరు, టీడీపీ జనసేన కలిస్తే సర్వే వచ్చే ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి. మరి దాని గురించి నేను తెలియని విషయం గురించి మాట్లాడకూడదు. దాని గురించి మా శాయశక్తిలో కృషి చేసి గెలిచే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. జనసేన అయితే 30,000 మెజారిటీ గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుంది. టీడీపీ క్యాండిడేట్ అయితే మాత్రం మీరు మా ప్రయత్నం మేము చేసి గెలిపించుకునే విధంగా ప్రయత్నం గట్టిగా చేస్తామండి. గెలిపించడానికి అది ఎవరైనా పర్లేదు. ఓకే. మరి ఈ మధ్యకాలంలో తెలుగుదేశం జనసేన దెందులూరు నియోజకవర్గంలో కొన్ని చోట్ల హోరాహోరీగా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్యకాలం అంటే ఈ మధ్య ఒక 2-3 నెలల క్రితం హోరాహోరీ మీన్స్ కార్యకర్తల మధ్య జనసేన సీటు మాదే మీరెవరు అని ఒక కుర్రవాళ్ళు ఘర్షణ వాతావరణం జరిగింది. ఇంత ఘర్షణ కుర్రవాళ్ళలో ఏర్పడినప్పుడు రేపు ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేయడానికి గెలవడానికి అవకాశాలు ఎలా ఉపయోగపడతాయి అనేది ఇంకా అభ్యర్థిని నిర్ణయించలేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కోరుకోవడంలో అదేమీ పెద్ద విషయం కాదండి. వన్స్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా కలిసి పని చేస్తారన్న, దాంట్లో అసలు సందేహమే లేదు. టీడీపీతో పొత్తు ప్రారంభం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో మెజారిటీ నాయకులు కాపు సామాజిక వర్గ నాయకులు కొంత అసంతృప్తికి గురయ్యారు అంటున్నారు. మరి ఆ జాబితాలో మీరున్నారా? లేదండి, మా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారనే నేను అనుకుంటున్నాను. ఆ యొక్క ఫలాలు, ఈ పొత్తు యొక్క ఫలాలు ఎలక్షన్ తర్వాత కనపడతాయి అనే ఆలోచనతోనే నేనున్నాను. ఆయన చాలా మంచి నిర్ణయం తీసుకున్నారనే నేను అనుకుంటున్నాను. చాలామంది సామాజిక వర్గం సంబంధించిన నాయకులు కూడా కొంత పార్టీ కంటే అన్నట్టుగా అప్పటిదాకా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉన్నారు అంటున్నారు. అంటే ఒక ఆలోచన వాళ్ళలో కలిగి ఉండొచ్చు, కానీ ఈ జరిగిన పరిణామాలను బట్టి వన్స్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పరి విధాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన రావచ్చండి. మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి. సో అది పోను ఆ పొత్తు క్రమంగా జరుగుతూ వచ్చింది. ఈరోజు చూస్తే ఆ పొత్తు నిర్ణయం 100% కరెక్ట్ అనే భావన చాలామందిలో కూడా కలిగింది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, మంచి సీట్లు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ చేసుకుని ప్రజలకి మంచి సేవ చేయాలని ప్రజలందరూ కూడా కోరుకునే విధంగా, ఇంతకు ముందు స్టార్టింగ్లో ఏమనుకున్నా కానీ ఇప్పుడు మాత్రం ఆ మైండ్ సెట్ అంతా కూడా చాలా వరకు చేంజ్. 2024లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా 2024 ఎలక్షన్ తర్వాత మేము చూడబోతున్నాం ఖచ్చితంగా. మరి టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితులు అని చెప్పి లోకేష్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఖచ్చితంగా ఉంటుందండి, పవర్ షేరింగ్ అని ఖచ్చితంగా ఉంటుంది. అదే నేను ఆ యొక్క కన్ఫ్యూజన్ మీరు క్లియర్ చేయాలి. మేము ఒక్కళ్ళే ఉంటారని అయితే చెప్పట్లేదు. ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఒకరే ఉంటారు. షేరింగ్ అది చంద్రబాబు గారు ఉంటారా, పవన్ కళ్యాణ్ గారు ఉంటారా? ఇప్పుడు మా అధినేత మాకు చెప్పింది ఏంటంటే, మనం ముందు పోటీ చేద్దాము, పోటీ చేసిన తర్వాత మనకు వచ్చిన సీట్లను బట్టి, సీట్ షేరింగ్ని బట్టి, అక్కడున్న మన మెజారిటీని బట్టి మనం అడగగలం. కానీ ముందే మనం కూర్చుని వాళ్ళని ఎవరిని ఏమని డిమాండ్ చేస్తాం? మనకు బలం ఉండి మన ముఖ్యమంత్రి మనం అవ్వాలి, కానీ ఒకళ్ళు ఇచ్చేది కాదని చెప్పి ఆయన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి అన్నారు. మీరేమో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అంటున్నారు, మరి ఆయన ఏమో ముందు గెలవాలి, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రితో నాకు పెద్ద ముఖ్యమంత్రి పెద్ద ఆశ లేదు అంటున్నాడు ఆయన. ఇప్పుడు మాకు ఆశ లేదు అంటున్నాడు ఆయన. కాదు, ఆయనకి ఆశ ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి పదవి ఆయన వరించడానికి రెడీగా ఉందండి. మీరు సింగిల్గా చేయట్లేదు వరించడానికి సింగిల్గా చేయట్లేదు. ఆ మెజారిటీ సీట్లు మేము తెచ్చుకుని
ఆ రోజు పవర్ షేరింగ్లో మేము ఖచ్చితంగా అడగటానికి అవకాశం ఈ పొత్తుల దగ్గర మీరు అడిగే సీట్ల గురించి అంట కదా ఇంత గ్యాప్ నడుతున్నప్పుడు వైసీపీ ఆల్రెడీ ప్రాటం చేసేసింది, చాలా సీట్లు ప్రాటిస్తున్నారు జిల్లాల వైజ్గా, ఎడగాళ్ళు లిస్టులు ఇచ్చేస్తున్నారు. ఇంకా టీడీపీ జనసేన టికెట్లు ఉన్నాయా లేవా, ఎవరికి ఉందో ఎవరికి లేదని మీ పార్టీ నాయకులందరూ తల్లబట్టు కూర్చున్నారు. ఇప్పుడు దాంట్లో మీరు కూడా అలా కూర్చుని ఉంటారు, దెందులూరులో మాకుందా లేదా అని. మీకు తెలియదు ఏం కాదు, అధికార పక్షంలో ఉన్నవాళ్ళు ఒక నెల ముందో లేకపోతే వాళ్ళకే ఇబ్బందులు ఉంటాయి. చెప్పాలంటే ఒక 15 ఏ రోజులు పార్టీకైనా అధికార పార్టీ అన్న కొద్ది ఇబ్బందులు ఉంటాయి. మీరు ఎవరిని సిట్టింగ్ తీసేయాలా లేకపోతే కొత్త వ్యక్తిని తేవాలా, కొంత కవి ఉంటాయి. ప్రతిపక్షం అనుకోండి ఒక స్టాండ్కి వచ్చేస్తారు. అవును, 5 సంవత్సరాలు పార్టీ నియోజకవర్గం నమ్ముకున్న నాయకుడు ఎవరు, అంటే ఎవరు బాగా పనిచేస్తున్నారు వాళ్ళకి సీట్ ఇచ్చేస్తే బెటర్. ఇప్పుడు ఒక పార్టీ అనుకోండి డైరెక్ట్గా డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పొత్తులో భాగంగా సంప్రదింపులు ఇవన్నీ జరిగిన తర్వాత కొంచెం టైం పడుతుంది. నేను చెప్పింది అదే, ఇప్పుడు టైం పడుతుంది. దగ్గర మీరు అడిగే సీట్లు ఏమో 60-70 అని అడుగుతున్నారంట. ఓకే, తెలుగుదేశం అన్ని ఇవ్వడం లేదు, మీకు 20-25 కంటే 20 ఎక్కువ అంటున్నారంటగా. ఒక విషయం, ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఆయన మాట్లాడడం జరిగింది, 3వ వంతు సీట్లు మేము తీసుకుంటామని ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది, 61 సీట్లు 63 సీట్లు జనసేన పార్టీ. మేము ఎక్కువేం ఆశించట్లేదు, జనసేనకు ఉన్న బలాన్ని బట్టి చాలా తక్కువ కూడా. ఇప్పుడు జనసేనకు ఉన్న బలాన్ని బట్టి 175 కూడా తీసుకోవచ్చు. వాటి గురించి మేము కూడా మాట్లాడుకోరు. కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడారు, మా అధినేత ఆయన మాట్లాడారు, 3వ వంతు సీట్లు మేము తీసుకుంటామని. ఎందుకు 70 అడుగుతారు 100 అడుగుతారా? క్లియర్గా మీకున్న పార్టీ స్టాండ్ చెప్పండి. 3వ వంతు అని చెప్పారు కదండి, ఇంకా దాని గురించి ఎందుకు ఇంత ముందు 375లో 3వ వంతు అంతే ఫిక్స్ అయ్యే దానికి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. మరి టీడీపీ చెప్పలేక టీడీపీ చెప్తుందా చెప్పదా అనేది వాళ్ళ ఇష్టం. పొత్తులో భాగంగా అక్కడ నిర్ణయించింది అది 3వ వంతు. కాబట్టి అలాంటి మీరే ముఖ్యమంత్రి అయిపోతారు, ఇంకా ఇబ్బంది ఏముంది. ఇంకా మీ వాక్ నిజమయ్యి ఖచ్చితంగా కాదండి మాణిక్యాలరావు గారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మేము కోరుకుంటున్నాం, అవుతారని ఆస్తులు. సీట్లు జనసేన పార్టీకి టీడీపీ పొత్తులో వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం మీరు ఆశించిన విధంగా జన సైనికులు కోరినట్టు విధంగా ఖచ్చితంగా జరిగే విషయం అండి. ఇప్పుడు మేము జరగని విషయాల గురించి ఎప్పుడు మాట్లాడట్లేదండి జనసేన పార్టీ, ఇప్పుడు జరిగే విషయాల గురించే మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ పొత్తు కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న మంచి నిర్ణయం అని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. మంచి నిర్ణయం తీసుకున్నారు, మంచి సీట్లు అడిగారు, గెలిపించుకుని రేపొద్దున పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది మా అందరి ఆశ. వెస్ట్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేనకి ఎన్ని సీట్లు, ఎక్కడ ఏ కాన్స్టిట్యూన్సీ అడుగుంటారు అనుకుంటున్నారు? మీరు జిల్లా అధికార ప్రతినిధి కూడా ఉన్నట్టున్నారు పార్టీ. ఓకే, జనసేనకి మెజారిటీ సీట్లు పశ్చిమ గోదావరి జిల్లాలో కేటాయించడం జరిగింది. సుమారు ఎన్ని కేటాయిస్తారు, ఏ నియోజకవర్గాలు ఉండొచ్చు? ఉండొచ్చండి, ఇంచుమించు ఒక 8-9 ఉండొచ్చు అండి. 14 8-9 సీట్లు మీరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు డిమాండ్ ఉంది. మనం ఏమండి 3వ వంతు తీసుకుంటామని చెప్పాము, అంటే ఈ 2 జిల్లాలోనే ఉంటుంది 2 వంతులు. అత్యధిక సీట్లు ఇక్కడ తీసుకుంటారు ప్రతి ఒక్కరికి ఉన్న అభిప్రాయమే కదా. మిగతా జిల్లాలో ఇప్పుడు ఒక సీట్ అటు ఇటుగా కాదండి, ఒక సీట్ అటు ఇటుగా 7, 8 లేకపోతే 9 ఖచ్చితంగా ఉంటది కదా, అది అయితే కన్ఫర్మ్. జిల్లా విడిపోయింది కదా ఇప్పుడు, భీమవరం జిల్లా, ఏలూరు జిల్లాలో ఎన్ని సీట్లు రావచ్చు? 3 నుంచి 3, 4 అనుకుంటా. 7 3 అవ్వచ్చు, పోనీ 4 పక్క 4 వస్తే మీ లక్కీ. ఆ 3 ఏ నియోజకవర్గాలు అయ్యి ఉండొచ్చు? 3 ఏ నియోజకవర్గాలు అనేది అధిష్టానం తీసుకోవాలని దెందులూరు నియోజకవర్గం అవ్వాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. రైట్, తప్పేం కాదు అది. ఇప్పుడు ఒక నియోజకవర్గం గురించి చెప్పేది కాదు, కానీ ఖచ్చితంగా దెందులూరు నియోజకవర్గం అవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు కూడా బేరీజు వేసుకుని అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుని ఇక్కడ ఉన్న సామాజిక వర్గాలన్నింటి కూడా బేరీజు వేసుకుని ఎవరికి టికెట్ ఇవ్వాలనేది నిర్ణయిస్తారని నేను అనుకుంటున్నాను. ఏమై ఉంటాయి మిగిలిన 2 కదా అనుకుంటారుగా. ఇప్పుడు మీరు 3 అడుగుతున్నారు, లేదా 4 ఇస్తే వెళ్ళండి హ్యాపీ. అవును, అంతే హ్యాపీ అండి, ఆపర్చునిటీ వస్తుంది. కాకపోతే ఆ 4 కాదు 3 అనుకుందాం, 3 మీరు దెందులూరు క్లియర్, మీరు ఆస్పిరెంట్ కొన్నారు ఇవ్వాలని కోరుకుంటున్నాం అండి. అవును, రావాలని కోరుకోవడం తప్పేం కాదు, అది మనిషి ఆశాజీవి కాబట్టి ఖచ్చితంగా అడగడం తప్ప. ఓకే, మీరు క్లియర్ మీరు అనుకుందాం, ఇస్తే ఓకే, ఇవ్వకపోయినా ఓకే అన్నారు కదా. 4 చెప్పగలమండి, పోలవరం, ఉంగుటూరు, ఏలూరు, దెందులూరు
వీటిలో 3 అవ్వాలని 3 అవుతాయి అనుకుంటున్నాము, 4వది కూడా అవ్వాలని మనం అనుకుంటున్నాం. దెందులూరు, ఏలూరు, ఉంగుటూరు. ఏలూరు సీట్ కూడా జనసేనకి ఇస్తారా అనుకుంటున్నాం అండి, ఇస్తారేమోనని. అంటే మీరేమైనా పార్టీలు ఏమైనా అడిగారా అన్నాను. జిల్లా నుంచి పార్టీ నాయకత్వం కానీ ఏమన్నా ఏలూరు జిల్లాలో 4 సీట్లు ఈ నియోజకవర్గాలు కావాలి, ఇప్పుడున్న ఆశావాహులను బట్టి అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి ఇస్తారేమోనని అనుకోవటమే కానీ ఇది ఖచ్చితంగా ఇస్తారని అయితే ఇప్పుడు మేము చెప్పలేమండి. అది అంటే ఒక్క 7 నియోజకవర్గాల్లో 4కే మీరు డిమాండ్ చేస్తున్నారు. మరి టీడీపీ కూడా చాలా బలమైన నాయకులు ఉన్నారు ఆ నియోజకవర్గాల్లో, వాళ్ళు కూడా డిమాండ్ చేయొచ్చు. అదే అంటాను నేను అనేది. ఇప్పుడు ఉన్న 7లో ఇప్పుడు ఒక జిల్లాలో తీసుకునేది కాదు కదా సార్, ఇది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న సీట్లు ఎలా సీటు అరేంజ్మెంట్స్ ఎలా చేయాలి, అక్కడ ఉన్న బలాబలాలు ఏంటి, దాన్ని బట్టి తీసుకునే నిర్ణయం. ఇప్పుడు మరి ఆ సమీకరణాల్లో ఏ సీట్లు వస్తాయి అనేది వాళ్ళిద్దరూ నాయకులు తీసుకునే నిర్ణయం. అది మీరైతే ఆస్పిరెంట్గా ఉన్నారు, పక్కాగా ఈ సీట్ ఇస్తే 30,000 మెజార్టీ. బెంగళూరులో టీడీపీ టికెట్ ఇస్తే మెజార్టీ తెలీదు, గెలిపిస్తారు ఖచ్చితంగా. మెజార్టీ చెప్పరు, మెజార్టీ తెలీదు, రాదు. ఇప్పుడు ఆ సర్వే నేను చేయలేదు, నాకు తెలీదు, నేను మాట్లాడలేను. మీరు మీ బలం అన్నప్పుడు పొత్తులో మరి వాళ్ళు కూడా మెజార్టీ రావచ్చు అని చెప్పలేకపోతుంది. సేమ్ రావచ్చండి, 30,000 రావచ్చు, లేకపోతే 40 రావచ్చు, లేకపోతే 20,000 రావచ్చు. ఖచ్చితంగా గెలవడం అయితే మేము గెలిపించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తాం మేము. అదే ఓకే. ఫైనల్గా దెందులూరు నియోజకవర్గంలో రేపు జరిగే ఎన్నికల ప్రక్రియలో మరి ప్రజలకి ఎలాంటి ఎజెండా ఇవ్వబోతున్నారు, మీరు ఏం చేసి మీరు గెలవాలని కోరుకుంటున్నారు, ఏం చెప్పి ఏం చేస్తామని చెప్పి గెలవాలని కోరుకుంటున్నారు? ఓకే, చాలా ఇన్ని క్వశ్చన్స్ తర్వాత లాస్ట్లో చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఇప్పుడున్న దెందులూరు నియోజకవర్గం అనేది వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. వ్యవసాయానికి సంబంధించినటువంటి మెట్ట ప్రాంతం ఉంది, అలాగే మాగాని భూములు ఉన్నాయి. అన్నీ కూడా దెందులూరు నియోజకవర్గంలో చాలా రిచ్ పుష్కలంగా అన్ని బాగుంటాయి, ఫీల్డ్స్ అవి ఉన్నాయి, అన్ని పుష్కలంగా ఉన్నాయి, వాటర్ కూడా అన్ని విధాలుగా. ఇప్పుడు వరకు వచ్చినటువంటి నాయకులు ఎవరు కూడా దెందులూరు నియోజకవర్గాన్ని అనుకున్నంతగా డెవలప్మెంట్ చేయలేకపోయారు. మరి వారి స్వార్థపూరితంగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకుని వాళ్ళు చేశారో లేదో నాకు తెలియదు, కానీ నియోజకవర్గానికి మాత్రం వాళ్ళంతటా వాళ్ళుగా ఏమన్నా బలపడ్డారేమో, కానీ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వాళ్ళు ఏమైనా పాటుపడ్డారేమో, కానీ దెందులూరు నియోజకవర్గం యొక్క ప్రజల అభ్యున్నతి కోసం కానీ, వాళ్ళ బాగోగుల కోసం కానీ, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసం కానీ ఎటువంటి కృషి కూడా ఇప్పటి వరకు జరగలేదు. 14లో ఉన్నారుగా జనసేన టీడీపీ. ఓకే, ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. మేము ఉన్నాం, కానీ దాంట్లో పవర్ షేరింగ్ చేసుకోవడం కానీ ఇలాంటిది ఏం లేదు. ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఓకే, ఆ రోజు ఉన్న మేము ఎటువంటి ఒక మాట చెప్తాం, మేము ఎటువంటి నిర్ణయాధికారంలో మేము ఆ రోజు లేము. కాకపోతే మేము సపోర్ట్ చేసాం, ఆ సూచనలు ఇచ్చాము. వాళ్ళు ఎంతవరకు చేయగలిగారో వాళ్ళు చేయగలిగారు. చేశారా చేయలేదా? వాళ్ళు ఎంత చేయాలో వాళ్ళు చేయగలరో వాళ్ళు అంత చేశారు. కానీ నేను ఇప్పుడు మీరు పొత్తులు అన్నారు, ఇప్పుడు మీరు ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్మాలి? ఇప్పుడు 2014-19 దాకా మీరు ఏం చేయలేదని చేయమని చెప్పి అన్నాను తప్ప జరగలేదు అన్నట్టు మీరు అనుమానాస్పదంగా చెప్పారు. 2024 వరకు నేను మాట్లాడుతున్నాను, ఎటువంటి డెవలప్మెంట్ కూడా జరగలేదు. ఈరోజు మేము జనసేన పార్టీ తరపు నుంచి ప్రజలందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాము. మేము కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ, ప్రజలకు అందించాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా పారిశ్రామికంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేసి దెందులూరు నియోజకవర్గాన్ని నెక్స్ట్ లెవెల్లో అనుకున్న ఉన్నదాన్ని అన్నిటికంటే కూడా మంచి లెవెల్లో ఉంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి మేము తెలియపరుచుకుంటున్నామండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మౌలిక సదుపాయాల కల్పనే చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఎంత హీనమైన పరిపాలన చేస్తుందంటే, న్యాయ వ్యవస్థ అధ్వానంగా తయారైంది. ఒక చిన్న కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలంటేనే ఎమ్మెల్యే దగ్గర నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్లు తెచ్చుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా తయారైందంటే న్యాయ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో తెలుస్తుంది. రోడ్లు చూస్తే దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్క విలేజ్లో కూడా చిన్న పని చేసామని చెప్పుకోలేని స్థితిలో ఉంది.
ఇదిగో నేను ఈ డెవలప్మెంట్ చేశాను, ఈ ఊర్లో ఈ రోడ్డు వేసాము, ఈ ఊర్లో మీరేం చేయబోతున్నారు చెప్పండి జెండా, మీరేం చేస్తారు? మీరు ఆస్పిరెంట్, నేను నాకు సీట్ ఇస్తే 30,000 మెజార్టీ అన్నారు, మీరేం చేస్తారు? 24 ఎన్నికలు మీరు సీట్ ఇస్తే దెందులూరు నియోజకవర్గంలో మీరు చేసే డెవలప్మెంట్ యాక్టివిటీ ప్రాజెక్ట్ ఏంటి, ఏముంది? పంచాయతీరాజ్ వ్యవస్థని నాశనం చేశారు. అసలు పంచాయతీల్లో డెవలప్మెంట్ అనేది లేకుండా చేశారు. దాన్ని పునర్నిర్మిస్తాం, డెవలప్మెంట్ చేస్తాం. విలేజ్లో ప్రతి ఒక్కరికి నీరు, ప్రతి ఒక్కరికి పని అనే మా మేనిఫెస్టో కూడా రెడీ అవుతుందండి. ప్రతి ఒక్కరికి పని దొరికే విధంగా పరిశ్రమలు స్థాపించడం జరుగుతుంది, డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఏమేం కావాలో సకాలంలో రైతులకు కానీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ మేనిఫెస్టోని రెడీ చేయడం జరుగుతుంది. అది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రేపు ఎల్లుండి ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది. సంక్షేమంతో కూడిన అభివృద్ధితో కూడిన సంక్షేమం చేసే విధంగా మా జనసేన తెలుగుదేశం పార్టీలు వెళ్ళబోతున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమమే అన్న మాటతో ఉంది కానీ అభివృద్ధి నోచుకోలేదు ఇప్పుడు వరకు కూడా. మీరు వస్తే ఖచ్చితంగా ఉంటుంది. డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్తో వచ్చినటువంటి ఫలాలను ప్రజలకు పంచే విధంగా ఉంటుంది కదా. ప్రజలకి పనిచేసి ఏమీ డెవలప్మెంట్ లేకుండా సోమరిపోతుల్లాగా చేసే విధానం అయితే ఈ జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండదు. కాబట్టి మీరు దెందులూరులో మీరు దరఖాస్తు చేసి సీట్ వస్తే ఇవన్నీ చేస్తారు, గెలిస్తే మీరు ఇవన్నీ చేస్తారు ఖచ్చితంగా. జనసేన పొత్తు, మా ప్రభుత్వం జనసేన అధికారంలో పొత్తులో భాగంగా అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా ఈ పనులన్నీ చేసే అవకాశం ఉంది. మేము చేసి చూపిస్తాము. ఒకసారి అవకాశం వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారే కావాలనే నానుడి ప్రజల్లో వచ్చే విధంగా అంత డెవలప్మెంట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమంలో మరి దెందులూరు నియోజకవర్గం సంబంధించిన జనసేన పార్టీ నాయకులు కొట్టారి ఆదిశేష్ గారు చాలా విషయాలు చెప్పారు. పొత్తులు టీడీపీ జనసేన పొత్తులో ఇస్తే ఆ పొత్తులో గ్యారంటీగా నేను సీట్ యాస్పిరెంట్గా ఉన్నాను, ఖచ్చితంగా 30,000 మెజార్టీతో దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుస్తుంది అని వారు అంటున్నారు. కానీ టీడీపీ అభ్యర్థికి సీట్ ఇస్తే జనసేన పార్టీ సహకారం ఏ విధంగా ఉంటుంది, ఎలా గెలుస్తుందంటే ప్రయత్నం చేస్తామని మాత్రమే మొక్తాయింపు ఇచ్చారు. మరి ఏదేమైనా ఈ రెండు పార్టీల అధినేతలు కలిసి ఉన్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య ఆశించిన విధంగా ఐక్యత ఉందా లేదా, కలిసి పనిచేస్తున్నారా, ఉమ్మడి ప్రణాళికలు ఉన్నాయా లేవనేది ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. నాయకుల మధ్య ఎక్కడ చూసినా అనేక రకాల మనస్పర్ధనలు అయితే రకరకాలుగా కనిపిస్తున్నాయి. మరి ఉమ్మడి ప్రణాళిక ఉన్నప్పుడు ఉమ్మడిగా నాయకులు పనిచేయాలి. మరి అలాంటి సందర్భాలు అధినేతలు చెప్పినా కూడా నియోజకవర్గ స్థాయిలో అక్కడ కనిపించట్లేదు. మరి ఎలాగున్నా సరే 2024లో భారీ మెజార్టీతో జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గెలుస్తుంది. మరి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని చెప్పి కొట్టారి ఆదిశేష్ గారు అంటున్నారు. మరి పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ఉంటారా, టీడీపీ నుంచి ఏమో చంద్రబాబు గారని లోకేష్ గారు చెప్తున్నారు. మరి పరస్పరమైన ఈ ప్రకటనలు నాయకుల ప్రకటనలు చూస్తే మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2024లో ఏం చేయబోతున్నారో చూద్దాం. మరి ఈరోజు ఎంటీవీ బర్నింగ్ షో కార్యక్రమానికి మేము పిలిచినట్టు ఇచ్చేసిన దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొట్టారి ఆదిశేష్ గారికి ప్రత్యేకంగా ఎంటీవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ధన్యవాదాలండి మాణిక్యరావు గారు. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.